నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాంటి ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. అరుణ్ కుమార్ గారు ఇటీవల పవన్ కళ్యాణ్ గారి దిష్టి వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనుకున్నాను, అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయని వ్యాఖ్యానించారు. అసలు అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు, ఆ విషయం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది అనుకున్న టైంలో ఇలా అరుణ్ కుమార్ గారు వచ్చి మాట్లాడటాన్ని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు యమగోళం సినిమా వచ్చిందండి 78లో. అందులో అల్లు రామలింగయ్య గారు అంటాడు, చిత్రగుప్తుడి వేషం అన్నమాట, నాకు కూడా దగ్గు వస్తుంది అంటాడు. అంటే యముడికి దగ్గు వస్తే ఒక విక్స్ బిల్డ్ ఇస్తాడు ఎన్టీ రామారావు గారు పాత్ర, నాకు కూడా దగ్గు వస్తుంది అంటాడు. దగ్గు వచ్చినా దగ్గుము అంటాడు, మాత్రం ఇవ్వకుండా. అలాగే నీకు ఆశ్చర్యం కలిగితే ఆశ్చర్యపో, ఇది పెద్ద విశేషం ఏముంది, అది పెద్ద నీకు అంతా సద్దు మణిగిన తర్వాత మళ్ళా ఉపాహారం లాగానే మళ్ళా ఇదే శుక్రాచార్యుడు లాంటి వక్రనీతి వక్ర భాష అని చెప్పేది. వక్రాచార్యుడు అంటాను నేను అతన్ని. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, ఈ అరాచకవాదుల గురువు ఈ వక్రాచార్యుడు, ఈ జగన్ గ్యాంగ్కి. ఇప్పుడు సీఎం అయ్యే వ్యక్తి వ్యాఖ్యలు చేయకూడదా? పొరపాటు వ్యాఖ్యలు ఎవరు చేసినా పొరపాటే. ఆయన యాదాలాపంగా ఉద్దేశపూర్వకంగా అనలేదు. తెలంగాణ ప్రజల పట్ల ఆయనకి ఏం కోపం ఉంటుందండి? సెంటిమెంట్ రెచ్చగొట్టడం వల్ల ఆయనకి ఏం ప్రయోజనం ఉంటుంది? మీకుంటుంది ప్రయోజనం ఏమన్నా? మీ గ్యాంగ్ నువ్వు మేల్గోరు వాళ్ళకి ఏమన్నా మేలు జరుగుద్దిలట్టు రెచ్చగొడుతుంటే. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిష్కల్మషమైన హృదయంతో ఉన్నాడు. అక్కడున్న రైతుల్ని, ఆ కొబ్బరి చెట్టుని చూసి ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడేది ఇదంతా. కోనసీమ అనేటువంటిది ఎవరైనా సరే పచ్చదనానికి, ప్రశాంతతకి, చల్లని వాతావరణానికి మారుపేరుగా చెప్పుకునేవాళ్ళు. ఇవాళంతా బోర్డులైపోయి, కాయలు రాలిపోతున్నాయి, తెగుళ్ళు వచ్చేసినాయి. దానివల్ల దిష్టి తెగులు ఉంటుంది. నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగులుద్ది అంటారు. అది తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలిందల్లా. ఇది వరకు మాతోటి అనేవారు తెలంగాణ నాయకులు చాలామంది, అక్కడ బాగుంటుందని. ఆంధ్ర వాళ్ళు కూడా అనేవారు, మెట్ట ప్రాంతం వాళ్ళు డెల్టాలో బాగుంటుందని అంటారు అందరూ. తెలంగాణ వాళ్ళు దిష్టే కాదు, ఎవరు బాగుంటుందని జనరల్గా అంటారు. ఇప్పుడు చంటిబిడ్డ ఉంటుందండి, మనం బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్తాం. ఇంటికి వచ్చిన తర్వాత నలత, ఆ పిల్లకి ఏడుతుమో లేకపోతే జ్వరమో చిన్న నలత వచ్చిందనుకో, దిష్టి తగిలింది అంటారు. అంటే మన బంధువులు అందరూ దిష్టి కొట్టేయారు అన్నట్ట. సహజంగా సాధారణంగా మాటలు దాన్ని పట్టుకుని కొంతమంది వీళ్ళు మాట్లాడారు కావాలని రెచ్చగొట్టడానికి. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని ఎవడేమండవు. ఏంటండి ఇది ఎలా ఉంటుందంటే, అలాంటిగా మాట్లాడాలంటే తెలంగాణ వాళ్ళు ఫస్ట్ రాజశేఖర రెడ్డి విగ్రహాలన్నీ తొలగించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ అడిగెట్టనివ్వకూడదు. ఎందుకంటే చెప్పన 2009 ఎన్నికలప్పుడు రాజశేఖర రెడ్డి గారు పచ్చి మోసం చేశాడు తెలంగాణ. అప్పుడు ఆంధ్ర ప్రాంతం ఎలక్షన్స్, తెలంగాణ ప్రాంతం 2 విడతలు జరిగినాయి. మొదటగా తెలంగాణ ప్రాంతం ఉత్తరాంధ్ర ఎన్నికలు అయిపోయి, రాయలసీమ కోస్తాంధ్ర 2వ విడతలో జరిగినాయి. అప్పుడు టీడీపీ, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ పొత్తులో ఉన్నారు. కరెక్ట్గా ఈయన నంద్యాలలో మీటింగ్, ఆ ప్రచారం ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, తెలంగాణ ఎలక్షన్ అయిపోయిన తర్వాత టైం చూసుకుని సాయంత్రం 5ంటికి అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఇలా టైం వాచ్ చూసుకుని వేదిక మించి హైదరాబాద్ వెళ్ళాలంటే మనకు వీసా కావాలి, తెలంగాణలో మనం అడుగుపెట్టాలంటే వాళ్ళ అనుమతి తీసుకోవాలి అని చెప్పేసి విద్వేష వ్యాఖ్యలు చేశాడు. అదే ఎన్నికల్లో ఇతను ఎంపీగా గెలిచాడు. చావు తప్పి కన్నులట్టుపోయి, అది కూడా మోసం చేసి రాజశేఖర రెడ్డి మేనేజ్ చేస్తే ఎంపీ అయ్యాడు అతను వాళ్ళ నీతి కౌరులు చెప్తాడు. ఏంటండి ఏం జరిగిందో గుండెలు మీద చేసుకుని చెప్పనండి వాళ్ళ రాజమండ్రి పార్లమెంట్లో. ఇది ముఖ్యమంత్రి అయ్యేవాడు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎందుకు పోయాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అతను. ముఖ్యమంత్రి అవ్వకలేదు, అతను ఆ స్థాయి ఉంది. అర్థమైందండి? ఎవరి స్థాయిని ఎవరు ఏం మాట్లాడాలో నువ్వు నిర్దేశించలేవు. పవన్ కళ్యాణ్ గారు నిష్కల్మషంగా ఉన్నాడు, కావాలని ఉద్దేశపూర్వకంగా చాలామంది మాట్లాడి ఉండొచ్చు. అది తప్పు మాట్లాడలేదయ్యా అతను, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వక్రీకరించి మాట్లాడకూడదు. ఇలాగ అందరి దృష్టి తగిలిందని జనరల్గా అంటారు, అది దిష్టి తగిలేసి ఉంటుందని. అది సాధారణమైన మాట. ఇప్పుడు దాని మధ్యకాలంలో కొన్ని భూత పదాలని, సామెతల్ని కూడా తప్పట్టుకుంటున్నారు. ప్రతి అంశంలోనూ ప్రతిదీ కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరో ఒకళ్ళు మనోభావాలు దెబ్బతినిపోయినాయనో రకరకాలుగా వ్యవహారాలు వస్తున్నాయి. కాబట్టి నాయకులుగా ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అంతే. ఎలా మాట్లాడగలిగితే ప్రతి దాన్ని తూక వేసుకుని నువ్వేం మాట్లాడుతావు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతలేదు. రోజుని నువ్వు 2 సార్లు ఎంపీ చేసావు, ఈ సమాజంలో నువ్వు వద్దన్నా కానీ ప్రవచనాలు చెప్తున్నావు, నిన్ను ఎవడు అడగపోయినా కానీ నువ్వు వేసేచ్చా బండలో మీద. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా వాళ్ళు బుద్ధి వక్రం అండి, ఏమీ మారదు. రామోజీరావు గారు మార్గదర్శి గురించి మాట్లాడతాడు కానీ అగ్రిగోల్డ్ గురించి మాట్లాడడం.
మీ చుట్టాలు ఉన్నారన్న వాళ్ళ గురించి మాట్లాడతారు, తీర్పులు ఇచ్చేస్తాడు, వాళ్ళకి ఆపాదించేస్తాడు. 14-19 మధ్య అతను మద్యం గురించి, అమరావతి గురించి అతను కక్కిన విషయం, పోలవరం గురించి నీ దిష్టి తగిలేసింది వాళ్ళకి. అమరావతికి పోలవరానికి నీ గోల కొట్టేసింది. అలాగంటే ఏమంటావు? ఎంత విక్రించాడండి. రైతులు త్యాగమా? నిజమే త్యాగమే అది. భూములు ఇచ్చేసి మీరు తురుపు తిరిగి దండం పెట్టడం అన్నట్టు మాట్లాడాడు. విక్రించాడు ఆ పుస్తక ఆవిష్కరణ అప్పుడు. ఇతను అయ్యారు ఈ బ్యాచ్ అంతా. మీరు ఏంటయ్యా ఉపయోగం? మంచి మాట మాట్లాడండి. పోలవరం దాని ఇష్టం కట్టేస్తున్నారు, పగిలి రావిడి ములిపోద్దని కూడా ఇలాంటి మాటలు మాట్లాడాడు. మరి నువ్వు దిష్టి కొట్టేలేదు, రాష్ట్రం సర్వనాశనం నీ దిష్టి తగిలేసింది, నీ గోల కొట్టేసింది. ఆ మాట అంటే ఆయన ఏదో యాదాలాపంగా అన్న మాటలు, ముఖ్యమంత్రి రావాల్సిన మాటలు ఏం మాట్లాడాలి నువ్వు చెప్పు. పోను రోజు పెన్సిల్ పెన్ను పెట్టుకొచ్చి. ఇది వాళ్ళకే వాళ్ళ గురువు. ఇతను రాజశేఖర రెడ్డి విదూషకుడిగా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి ఇతను మాటలు ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. జోకులు అయ్యిందంటే దాన్ని విదూషకులు అంటారు. రాజుల దగ్గర విదూషకులు ఉంటారు. ఆ టైప్ ఇతను మరి పైకి ఎంత ఓవర్ యాక్షన్ చేసినా జగన్ మీద ప్రేమ ఉంటుంది. పైగా ఈ జాతి ద్వేషం చంద్రబాబు గారు అంటే పడదు ఇతనికి. పార్టీ సిద్ధాంతాల పరంగా కూడా ఆ వైరం అది నువ్వు ఎప్పుడు ముసిగేసి కప్పెడుతున్నావు కానీ దాగట్లా దాన్ని ముసిగేస్తున్నావు. నిష్పక్షపాతంగా మన రాజకీయాల గురించి మాట్లాడినావు. ఎందుకు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా? నీకేంటి సంబంధం? శుభ్రంగా ఏదో విద్యార్థులను నాలుగేళ్ళు యూనివర్సిటీలకు వెళ్ళి సంప్రదాయాల గురించి, విలువల గురించి బోధించు. నీకు అంత దోలాగపోతే అంతే కదా. లేదా ఏదో రాజకీయ పార్టీలు చేరిపోయి నిన్ను ఎవడొద్దన్నాడు. ఇలాంటి ముసుగు మాటలు ఆపాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చంద్రబాబు నాయుడు గారి అనుభవం రాష్ట్రానికి అవసరం, ఆయన ఎప్పటికీ సీఎంగానే ఉంటారు, ఆయన బాటలో మేమందరం పని చేస్తామని పదే చెప్తున్నా సరే వీళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేవాడు అన్నట్టు ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి కావాలని చెప్పి ఇలా చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. వాళ్ళు అదే పని మీద ఉంటారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు? వాళ్ళ అమ్మ అవ్వచ్చు కదా. మా ఓడికోసారి ఓటేయండి అని చెప్పింది కదా, అందుకనే కదా వేశారు. లేకపోతే షర్మిల పాదయాత్ర చేసింది అవ్వచ్చు కదా. లేకపోతే నువ్వు అవ్వు, జగన్మోహన్ రెడ్డి పక్క తప్పుకుని అలా జైల్లో పోతాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పార్టీలు చేరి. వీళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అవ్వాలో అవ్వకూడదో ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వు నేను నిర్ణయించేది కాదు. ఆయా పార్టీల్లో వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారో మూసుకుని అది వినాలి ఫస్ట్. లేదా ఎవరికాళ్ళు యుద్ధం చేసుకున్నప్పుడు ఏం జరుగుద్ది. అంతేగాని మేము అందరం కలిసి ఉంటామరా బాబు, 10-15 ఏళ్ళు కలిసి ఉంటామరా బాబు అంటే మీ క్వాలిటీ అంతే కదా. ఇప్పుడు మనం వద్దనే కానీ కుక్కలు మరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. వినాలి. చీ అంటే కూడా పోవు. అప్పుడు కర్రిచ్చి పరిగెట్టి దూరంగా పోయి కూడా మురుగుతాయి. దాన్ని ఏం చేస్తారు ఎవడన్నా? ఇది అంతే. థ్యాంక్ యూ సార్.